జై తెలంగాణ అంటే సెంటిమెంటేనా కేవలం? దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇది ఎందుకు కొన్ని పార్టీలు, ప్రధానంగా టీడీపీ అనుకూల మీడియా కావచ్చు, టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ వాళ్ళు కూడా అవుట్రేట్గా జై తెలంగాణ అంటే తెలంగాణ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరు. వాళ్ళ విధానం అది, వాళ్ళ నినాదం అది, వాళ్ళ ఆత్మగౌరవం అది అని చెప్పేసి బట్ పెద్దగా దాని మీద డిస్కషన్ చేయరు. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఎవడైనా సరే తెలంగాణను ప్రేమించేవాడో, తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి వాడో, తెలంగాణ వాదో జై తెలంగాణ అంటే వాడికి ఎందుకో సర్రమని లేస్తుంది, ఎందుకో అర్థం కాదు. దాంతోపాటు టీడీపీ మీడియాకు కూడా జై తెలంగాణ అనగానే ఎవడన్నా ఎక్కడన్నా మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, సెంటిమెంట్తో మళ్ళీ ఎన్నికలకు పోదామనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి టీడీపీ మీడియాలో పుంకానుగా వార్తలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయో అర్థం కాదు. అసలు జై తెలంగాణ అంటే ప్రాబ్లం ఏంటి? బీజేపీ వాళ్ళ నోట్ల నుంచి జై తెలంగాణ రాగానే చూడలే, ఎక్సెప్ట్ ఈటల రాజేందర్ అన్న. ఆయన పక్కన పెట్టి, ఆయన ఉద్యమకారుడు, లెఫ్టిస్ట్ భావజాలాల నుంచి వచ్చినాడు. ఎందుకు వచ్చిండో, దేనికోసం వచ్చిండో తెలియదు. కానీ ఈ బీజేపీలోకి వచ్చి ఆయన నలిగిపోతూ ఉన్నాడు కొన్ని సమస్యలల్లో. 100% అది జరుగుతూనే ఉంది. జై తెలంగాణ అనడం వల్ల ఎవరికి వచ్చేటువంటి నొప్పి ఏంది నాకు అర్థం కావట్లేదు. అసలు జై తెలంగాణ అంటే సెంటిమెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు? జై తెలంగాణ అనేది తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణ నినాదం, తెలంగాణ అదొక ఎమోషన్. ఇదేదో సెంటిమెంటు లేకపోతే ఇంకేదో కాదు. తెలంగాణ ఈ గడ్డ మీద ఉన్నటువంటి, ఈ గడ్డ మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంతం మీద, ఈ ప్రజల మీద, ఈ గడ్డని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడే మాట, చెప్పే నినాదము, ఏ ప్రసంగం స్టార్ట్ చేసే ముందైనా, ఏ ప్రసంగం ముగించే ముందైనా, ఏ మంచి కార్యక్రమం ముందైనా జై తెలంగాణ అని అంటారు. కాబట్టి జై తెలంగాణ సెంటిమెంట్ కాదు. నిన్న ఈ మీటింగ్ మరి ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. బట్ కానీ ఒక ఆయన ఇదే మీటింగ్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంట. ఈ సమావేశంలో ముందు కూడా తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇప్పటికి కూడా తెలంగాణ వాడుతున్నారు. అది ఆడు సింక్ అయితే లేదు. బట్ కానీ తెలంగాణ అనేటువంటి పదాన్ని తక్కువ వాడండి, జై తెలంగాణ అనేటువంటి పదాన్ని తక్కువ వాడండి. అది ఆ రాజకీయ నాయకులు ప్రతిదానికి జై తెలంగాణ అంటా ఉన్నారు, అది తక్కువ వాడండి అంటున్నాడు. మిస్టర్ రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే అనుకుంటా. మరి నీకేం నొప్పి అవుతుందో నాకైతే అర్థమవుతలేదు. జై తెలంగాణ అంటే మీకేం ప్రాబ్లం అవుతుందో అర్థమవుతలేదు. జై తెలంగాణ అంటే ప్రాబ్లం ఏంటండి? ఓ పని చేయండి, మీరు జై తెలంగాణ అనొద్దు అన్నది ఇది ఏమంటారు, మీ మాటనా లేకపోతే బీజేపీ మాటనా, బీజేపీ విధానమా, లేదా బీజేపీ మాటనా? ఇది ఎవరి మాటనో మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ మాటనే ఇది, బీజేపీ విధానమే ఇది అని చెప్పేసి మీరు ఒక్కసారి మీ బీజేపీ అధ్యక్షుల వారు కొత్తగా వచ్చారు గారు, రామచంద్రరావు గారు, వారితో అనిపించండి. అయ్యా, మేము జై తెలంగాణ అనము, మేము భారత్ మాతాకి జై అంటాము, మేము ఓన్లీ భారత్ మాతాకే జై అంటాము, జై తెలంగాణ అనము అని చెప్పేసి మీ అధ్యక్షుల వారితో అనిపించండి. అలాగనే భారత్ మాతాకి జై ఎందుకు అనాలి? మరి మీరు దేనికి అనాలి? జై తెలంగాణ అంటే మీకు ప్రాబ్లం అవుతుంది. మరి బీజేపీ వాళ్ళు భారత్ మాతాకి జై ఎందుకు అనాలి? అసలు భారత్ మాత అంటే ఏంటిది? దేశాన్ని ప్రేమించేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళే కదా అంటారు. మరి అక్కడ మీరు భారత్ మాతాకి జై అన్న, హరహర మహాదేవ శంభో శంకర అన్న, జై శ్రీరామ్ అన్న, ఇవన్నీ ఏం తప్పు కాదు, ఇవన్నీ ఎమోషన్ కాదు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇవి రాజకీయం కోసమో లేకపోతే ఇంకో కాదు. ఇది మీ లెక్క ప్రకారం ఇక్కడ తెలంగాణ అనగానే ఎందుకు ఇది రాజకీయం అని, ఎందుకు ఇది సెంటిమెంట్ అని, ఎందుకని ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ అనేటువంటి ప్రయత్నాన్ని మీరు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జై తెలంగాణ అంటే అసలు ఏడునో నువ్వు వినడనో కనపడ్డావా ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో వినడానికి రాకేష్ రెడ్డి అంటే కనపడ్డాడే? అసలు నీకు ఏం తెలుసు? తెలంగాణ ఆకు తెలుసా, పోక తెలుసా, దాని కొస తెలుసా, మొదలు తెలుసా, ఏం తెలుసని? ఎందుకు ఇట్లా నోరు వారేసుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మీద? దేనికోసం పారేసుకుంటా ఉన్నారు? జై తెలంగాణ అనకూడదంట. మీరెవరు అసలు చెప్పడానికి? అట్లా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అనొద్దు అంట. అనని రాజకీయ నాయకులను అనమని చెప్తా ఉంది తెలంగాణ సమాజం జై తెలంగాణ అని. రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనరు, ఏ ప్రసంగం స్టార్ట్ చేస్తే ఏ ప్రసంగం ముగించే ముందైనా.
అయ్యా బాబు మీరు తెలంగాణ వారు, మీరు తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, మీరు జై తెలంగాణ అనాలే అని చెప్పేసి ముఖ్యమంత్రిని సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటుంది తెలంగాణ సమాజం. మీరు తెలంగాణ సమాజం జై తెలంగాణ అనొద్దు అని ఎప్పుడు అనదు. అయ్యే కాంగ్రెస్ పార్టీడైనా, బీజేపీడైనా, బీఆర్ఎస్ ఓడైనా, ఇంకెవడైనా జై తెలంగాణ అనండి అని చెప్పేసి అంటుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడండి అని అడుగుతుంది. అలా కాకుండా రాజకీయాలను కొత్త పుచ్చగాని లేక మరి ఎప్పుడు వచ్చినావో నాకు తెలియదు, నీ రాజకీయ ప్రస్థానం ఎందుకు నాకు తెలియదు. బట్ కానీ మీరు చాలా పెద్ద మాట మాట్లాడారు. రాజకీయ నాయకులు జై తెలంగాణ అనకూడదని చెప్తారు. అదే మీ బీజేపీ విధానమా ఇది, లేకపోతే మీ బీజేపీ మాటనా ఇది? తెలంగాణలో బీజేపీ జై తెలంగాణ అనకూడదు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేయండి. అలాగనే మీరు కూడా జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారో, భారత్ మాతాకి జై అని ఎందుకు అంటున్నారో, దేనికోసం అంటున్నారో మీరు కూడా చెప్పండి. ఇక్కడ జై తెలంగాణ అన్నప్పుడు మీకు నొప్పి అయినప్పుడు, ప్రాబ్లం అయినప్పుడు, ఇక్కడ భారత్ మాతాకి జై అని, జై శ్రీరామ్ అని ఇవన్నీ దేనికంటా ఉన్నారో ఇక్కడ కూడా చెప్పండి. ఇదేమో సెంటిమెంటు, ఇదేమో మీ ఆయింట్మెంటా? ఏంటండి ఇది? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మిమ్మల్ని గెలిపించేది తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయమని, నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయమని, నీ నియోజకవర్గం గురించి మాట్లాడమని, అలాగే నీకు ప్రేమ ఉంటే నీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడమని. ఎన్నడన్నా మాట్లాడుతురా మీరు బీజేపీ వాళ్ళు? ఒక్క ముక్కలన్నా మాట్లాడంగా ఎట్లా చూసినామా మనం? జై తెలంగాణ అంటే ప్రాబ్లం అవుతున్నది మీకు. జై తెలంగాణ నినాదం వెనక చెప్పాలనా వేల మంది విద్యార్థి ఉద్యమకారుల ఆత్మ బలిదానాలు ఉన్నాయి, వాళ్ళ త్యాగాలు ఉన్నాయి జై తెలంగాణ అనేటువంటి పదం లోపల. 369 మంది తెలంగాణ ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పాపాన్ని ఆ రోజు ఇందిరాగాంధీ 1969లో 369 మంది మన ఉద్యమకారులను పిట్టలను కాల్చి చంపేస్తే వాళ్ళ ఆత్మ త్యాగాలు ఉన్నాయి జై తెలంగాణ అనేటువంటి నినాదంలా. 60 ఏళ్ళ పోరాటం ఉంది జై తెలంగాణ అనేటువంటి నినాదంలా. ఏమనుకుంటున్నావు రాకేష్ రెడ్డి? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే ఊకో. నువ్వేదో ఆ పనికి వాళ్ళ ప్రోగ్రాంలోకి పోయి ఏదో నోటిఫికేషన్ మాట్లాడుతుంటే ఎవడు ఊకోడిడా చూస్తా. మైకు దొరికింది కదా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎవరు ఊకోరు. తెలంగాణ సమాజం నిలదీస్తుంది. జై తెలంగాణ అంటే ఉట్టిగానే వచ్చిందా? 1957 నుంచి 69 మూమెంట్ నుంచి 2014 దాకా ఇప్పటికి కూడా స్టిల్ తెలంగాణ ఉద్యమాన్ని బీఆర్ఎస్లకు సోయి లేక అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉద్యమం ఏంది, తెలంగాణ ఏంది, తెలంగాణ సోయి ఏంది, మన నీళ్ళు ఏంది, మన నిధులు ఏంది, మన కథ ఏంది ఒక పాఠం రూపంలో చెప్పుకుంటూ రావాల్సి ఉండే, వీళ్ళు ఒక సెమినార్ రూపంలో చెప్పుకుంటూ రావాల్సి ఉండే. ఎట్లయితే టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ఏపీలో నెలకొకసారి 6 నెలలకొకసారి సెమినార్లు పెట్టి ఎట్లయితే కార్యకర్తలకు శిక్షణ ఇస్తాడో అట్లా వీళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, మన పోరాటం గురించి, మన మీద జరిగిన కుట్రల గురించి చెప్పుకుంటూ రావాల్సి ఉంటే, అట్లా చెప్పుకుంటూ వస్తుంటే ఇట్లా మీ లెక్క అజ్ఞానులు తయారు కాకపోదురు. మీరు నిజంగా అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు సార్. చాలా వరకు మీరు ఎవరో కూడా తెలంగాణ సమాజానికి తెలియదు. లిటరల్లీ జై తెలంగాణ అంటే అంత ప్రాబ్లం అవుతుంది మీకు, అంత ప్రాబ్లం అవుతుంది మీకు. ఇలా రాష్ట్రంలో ఎవరంటారండి? కాంగ్రెస్ వాడు జై తెలంగాణ అనడు, బీజేపీ వాడు అసలే దాని ఆసనకే రాడు, ఆడుకో ఇడుకో మాట్లాడేది గా బీఆర్ఎస్ వాళ్ళు, గా ఈ బీజేపీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు జై తెలంగాణ అంటారు. కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు, దాంతోపాటు విజయశాంతి లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు కొంతమంది జై తెలంగాణ అంటారు. ఈ బీజేపీ వాళ్ళు అయితే ఎవరు మాట్లాడరు. ఎన్నడన్నా మీ బండి సంజయ్ నోటి నుంచి జై తెలంగాణ వస్తుందా? లాస్ట్కి ఏమంటాడు? భరత్ మతాకి జై అంటాడు. బొలు 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 అన్న ఏదో అంటారు. అట్లా ఇవి అంటారు తప్ప మీరు ఎన్నడన్నా జై తెలంగాణ అంటారా? నేను అనొద్దని చెప్పట్లే, అవి బరాబర్ అనాల్సిందే. దేశం మీద ప్రేమ ఉండాల్సిందే, దేవుడి మీద ప్రేమ ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే, అన్నీ ఉండాల్సిందే. కానీ ఈ గడ్డ మీద ఇది నీ కన్న గడ్డ కదా. ఇంకొక మాట అన్నాడు, ఇంకెన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఎందుకు జై తెలంగాణ అనేది. మీ అమ్మ నిన్నగా అన్నది సార్, మీరు నాకు తెలిసి మీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండొచ్చు, ఓ 50 ఏళ్ళు 50-60 ఏళ్ళు ఉంటాయి. మీ అమ్మని తలుచుకుంటావా? నువ్వు పేరు పెట్టి 50 ఏళ్ళ క్రితంగా అన్నది కదా ఇక ఎందుకులే అని చెప్పి వదిలేస్తావా? మీ నాయన నేను అన్నాడు, మీ నాయన గుర్తు చేసుకుంటావా లేదా?
ఏడాదికి ఒక్కసారి అన్న గుర్తు చేసుకుంటాం కదా, మన వాళ్ళు బతుకుంటేనేమో రోజు ఏడాదికి ఒక్కసారి. మరి ఈ గడ్డ అంటే ఏంటిది? ఇది కన్నతల్లే ఈ గడ్డ. తెలంగాణ అంటే కన్నతల్లే. ఈ పిచ్చ నీకు లేనట్టుంది మేబీ. నీకు ఎంతసేపు ఉన్న ఆ ఎర్రచందనం, ఆ దొంగలు, ఆ దందా, ఆ వ్యవహారం అది ఉన్నట్టున్నది తప్ప మీకు ఈ సోయి లేనట్టున్నది. సో కాబట్టి సోయికి రండి. ప్రాంతం మీద ప్రేమ ఉన్నోడు ఇలా మాట్లాడాడు. దీనికి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఒత్తాసు అల్కుడు. కొంతమంది సోషల్ మీడియాలో జై తెలంగాణ అంటే మళ్ళా సెంటిమెంట్ రేగలుస్తున్నారు. ఎందుకురా లాస్ట్కు జై తెలంగాణ పెడుతున్నారు? బరాబరు పెడతాం, జై తెలంగాణనే పెడతాం. ఇది సెంటిమెంట్ కాదు, ఇది ఆత్మగౌరవం. సెంటిమెంట్కు మించింది ఇంకా ఎక్కువ. ఇంకా ఇదొక ఎమోషన్. ఇదొక మా విద్యార్థి ఉద్యమకారుల, మా తెలంగాణ ఉద్యమకారుల, మా వేలాది మంది మా అమరుల త్యాగ ఫలితం అది. అంతమంది పేర్లను మేము జై తెలంగాణ అనేటువంటి నినాదంలో చూసుకుంటాం. అంతమంది త్యాగాలను మేము ఆ నినాదంలో చూసుకుంటాం. ఆ ఉద్యమాన్ని, తొలి దశ మలిదశ ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో అసువులు బాసిన మా బిడ్డలని మేము ఆ జై తెలంగాణ నినాదం చూసుకుంటాం. ఏం తమాషా లెక్క ఉందా నీకు? ఎన్నడన్నా వచ్చి ఉద్యమంలో పిడికిలు బిగించి జై తెలంగాణ అన్నోడివా నువ్వు? పోనీ ఆ ఉద్యమానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో సపోర్ట్ చేసినోడివా? చేసినోడివి అయితే ఆ రక్తం నీ లోపల ఉంటే 100% నువ్వు ఇలా అనకపోదు ఆ మాట. నువ్వు ఒక్కరి అన్నావని అనుకోవట్లేదు. నీ రూపంలో మీ అందరికీ మీ లెక్క అది సెంటిమెంటో లేకపోతే ఐటిమెంటో అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళందరికీ సమాధానం ఇది. జై తెలంగాణ అనేది సెంటిమెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ రకంగా ఇంకా చిల్లర చేయకండి. బీజేపీ విధానం అయితే చెప్పండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఒక ప్రెస్ నోట్ ఇవ్వండి. బాబు మేము బీజేపీ నాయకులు ఎవరు కూడా జై తెలంగాణ అనొద్దు, అది అయిపోయిన ముచ్చట, మూసిపోయిన ముచ్చట. మేము అంతమంది ఎంతసేపు ఉన్నా మనం భారత్ మాతాకి జై అందాం, లేకపోతే ఇంకేదో అందాం, మన పార్టీ నాయకులకు జైలు కొడదాం, మన నాయకులకు జైలు కొడదాం, మోడీకి జై కొడదాం, అమిత్ షాకు జై కొడదాం, వీళ్ళకు జై కొడదాం, కానీ మనం తెలంగాణకు జై కొట్టొద్దు, జై తెలంగాణ అనొద్దు అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ ఇవ్వండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి బరాబర్. ఇంకొకసారి బీజేపీ నాయకుల గురించి మేము మాట్లాడం, తెలంగాణ సమాజం కూడా మాట్లాడదు. ఇంకా 8 ఎమ్మెల్యే సీట్లు వస్తే 8 ఎమ్మెల్యే సీట్లు వస్తే మీ వల్ల 8 మందికి కూడా ఉపయోగం లేదు తెలంగాణ రాష్ట్రంలో. మీకు ఎందుకు వేసిరో ఓట్లు వేసిన ప్రజలకు మొక్కాలే, మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారో గెలిపించినటువంటి ప్రజలకు మొక్కాలే, కానీ మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నాకు తెలిసే మీ ఆర్మూర్లో మరి మీ ఆర్మూర్ ప్రజల కన్నా ఉందో లేదో తెలియదు.